బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు పోలీసులు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే జానీ మాస్టర్ పైన 376, 323, 506 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను విచారించనున్నారు. ఇక ఇప్పటికే జానీ మాస్టర్ పైన తెలంగాణ మహిళా కమిషన్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి రక్షణ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించింది. గత 6 ఏళ్లుగా తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్నారు బాధితురాలు. దీంతో జానీ మాస్టర్ పైన మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ ను కలిసి జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరాయి మహిళా సంఘాలు. న్యాయం జరిగే వరకు బాధితురాలికి తాము అండగా ఉంటామని, జానీ మాస్టర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్ తరలించేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ కేసులో పోలీసులు ఎట్టకేలకు కొంత అతన్ని అదుపులో తీసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని గోవాలో అదుపులో తీసుకున్నారు. మొదట బెంగళూరులో అన్నారు, కానీ బెంగళూరు నుంచి అతను గోవా వెళ్ళాడు. గోవాలో అతను లొకేషన్ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత పోలీసులు గోవాలో ప్రస్తుతం జానీ భాషాని గుర్తించి అక్కడి నుంచి అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు గోవా నుంచి అతన్ని జానీ భాషని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మనం చూసాం ఇప్పటికే జానీ భాషపై అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 376 తో పాటు 323, అదేవిధంగా 506 తో పాటు ఫోక్సో యాక్ట్ అంటే మైనర్ గా ఉన్నప్పుడే అతను లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ అటు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ప్రస్తుతం అతనిపై ఫోక్సో యాక్ట్ కూడా నిన్న పోలీసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద అతని కోసం దాదాపు 4 రోజుల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 4 బృందాలుగా అటు నెల్లూరులో, బెంగళూరులో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో అతని కోసము పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతను బెంగళూరు నుంచి గోవాకు వెళ్ళాడు. గోవాలో అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం గోవా నుంచి జానీ భాషని హైదరాబాద్ తరలిస్తున్నారు. మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా అతన్ని పోలీసులు అటు ప్రొడ్యూస్ చేస్తే అంటే న్యాయమూర్తి నివాసం మీద ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద జానీ మాస్టర్కి సంబంధించిన దానిపై ఇప్పటికే మనం చూసాం మహిళా కమిషన్ కూడా అటు బాధితురాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆశ్రయించాయి. తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఒక మహిళలకు, అది ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. చాలా కేసెస్ నమోదవుతున్నాయి. ఇప్పుడు జానీ భాష ఏకంగా ఒక కొరియోగ్రాఫరు, అది కూడా ఒక మహిళా కొరియోగ్రాఫర్ని ఈ రకంగా దాదాపు 6 సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడమే కాకుండా అవకాశాల పేరుతో అవకాశాలు కల్పిస్తానని వాడుకుంటూ అది మోసం చేస్తూ ఉన్నటువంటి జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు అతన్ని పోలీసులకు కేసు నమోదు చేసినప్పుడు కూడా అరెస్ట్ చేయలేదంటూ కూడా నిన్న మహిళా సంఘాలు, బాధితురాలు అటు మహిళా ఉమెన్ కమిషనర్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై స్పందించినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా స్పందించింది. దీనికి సంబంధించిన మహిళకు రక్షణ కల్పించాలి, వెంటనే పోలీసులు ఆమెకు బందోబస్తుని కేటాయించాలంటూ కూడా మహిళా కమిషన్ నిన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ జానీ భాషకు సంబంధించిన విషయంలో అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే అతను బెంగళూరులో నుంచి గోవాకు వెళ్ళాడు. గోవాలో ప్రస్తుతం అతను ఉన్నట్టు గుర్తించారు కాబట్టి గోవా నుంచి అతను అరెస్ట్ చేసినటువంటి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈరోజు సాయంత్రం వరకు అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. జానీ భాష గతంలో కూడా అనేక కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను చెప్పిందే వేదం. ఎందుకంటే చాలా మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో ఎంతో మంది మహిళా కొరియోగ్రాఫర్లు, మహిళలు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరి లీడర్స్ ని ఆసరాగా చేసుకున్నటువంటి జానీ భాష వారిపై లైంగిక దాడులు పాల్పడుతున్నారంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా ఉంటాయి. మహిళా బాధితురాలు ఇచ్చిన దాదాపు 40 పేజీల స్టేట్మెంట్ లో కూడా అదే అంశాలు పొందుపరిచింది. సంధ్య, అయితే సునీల్, మనం ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత చూసినట్లయితే కొరియోగ్రాఫర్ గా ఉంటూ అంటే దాని అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటూ చాలా మంది కెరియర్స్ కి సంబంధించి కూడా జానీ మాస్టర్ ఒక విధంగా వాళ్ళ కెరియర్స్ కి సంబంధించి ఆటంకాలు సృష్టించారనేటువంటి కంప్లైంట్స్ కూడా బయటకు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు?
ఎస్ ఖచ్చితంగా గతంలో అటు మహిళా కమిషన్ కూడా ఒకటి చెప్తుంది, ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా మోసానికి పాల్పడితే ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి వారు నిర్భయంగా మహిళా కమిషన్ ఆశ్రయించవచ్చు. అదేవిధంగా జానీ భాషా కేసులో కూడా ఇంకెవరైనా ఉంటే కూడా రావాలంటూ కూడా నిన్న మహిళా కమిషన్ చెప్పింది. మరోవైపు ఇప్పటికే మనం చూసాము అటు ఈ మహిళా కొరియోగ్రాఫర్ అది కూడా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మహిళా కొరియోగ్రాఫరు ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకుంది. చాలా కాలంగా అవకాశాల పేరుతో అతని దగ్గర డి ప్రోగ్రామ్ అంటే ఈటీవీలో వస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా పరిచయమైనటువంటి ఆమెను తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లా పెట్టుకొని ఈ రకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకవేళ అతని కోరికలు తీర్చకపోతే ఎలాంటి అవకాశాలు అసలు సినీ ఇండస్ట్రీలో ఉండడానికి అవకాశమే లేకుండా చేస్తామంటూ చాలా మందిని బెదిరింపులకు గురి చేశారు. తనను కూడా ఆ రకంగానే జానీ భాష బెదిరింపులకు గురి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అవుట్డోర్ షూటింగ్స్ కు ముంబై, చెన్నై వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా తను లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడం, అదేవిధంగా అవకాశాలే లేకుండా చేస్తాము, అసలు ఇండస్ట్రీలో మీకు అవసరమైనటువంటి ప్లేస్ అనేది ఉండదని కూడా వారిని బెదిరించిన దాఖలు కూడా ఉన్నాయంటూ కూడా బాధితురాలు స్టేట్మెంట్ లో దాదాపు 40 పేజీల స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా ఎవిడెన్స్ ఇచ్చింది, ఆడియో రికార్డ్స్ ఇచ్చింది, వాయిస్ కాల్ రికార్డ్స్ ఇచ్చింది, వాట్సాప్ చాటింగ్స్ ఇచ్చింది. ఇవన్నీ ఎవిడెన్స్ కూడా నిన్న మహిళా కమిషన్ ముందు ఆ బాధితురాలు ప్రస్తావించిన పరిస్థితి మనం చూడొచ్చు. అదే తరహాలో అటు మహిళా కమిషన్ సభ్యుల ముందు మహిళా సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో బాధితురాలకు న్యాయం చేయాలి, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యతిరేకంగా గతంలో అనేక మంది మహిళలు పోరాటం చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన హైకోర్టు సాక్షాత్ హైకోర్టే ఒక కమిటీని రిఫర్ చేసింది. ఆ కమిటీ రిపోర్టు ఇప్పటివరకైతే బహిర్గతం చేయకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది కీలక పెద్దలు, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు దీన్ని తాత్పర్యం చేశారు. దీన్ని బహిర్గతం చేయాలి అనే వాదన కూడా నిన్న మహిళా సంఘాలు బలంగా వినిపించారు. మొత్తం మీద జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ కు సంబంధించిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. అతన్ని గోవాలో అరెస్ట్ చేశారు. గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. మరి కాస్త సేపట్లో అంటే ఈ రోజు సాయంత్రం వరకు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అతన్ని ఈ రోజు ఉప్పర్పల్లి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా అతను ఎలాంటి ఎవిడెన్స్, ఎందుకంటే గోవాలో తలదాచుకున్నటువంటి జానీ భాష ఎందుకు గోవా వెళ్లాల్సి వచ్చింది, కేసులో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందనే నేపథ్యంలోనే అతను తలదాచుకున్నాడా గోవాలో, మరేమైనా కారణాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళా సంఘాల్లో బగ్గుమంటున్నాయి. మరోవైపు అటు సినీ ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా బాధితురాలకు అండగా నిలబడ్డారు. అటు రాజకీయ ప్రముఖులు, రాజకీయ పొలిటీషియన్స్, బీజేపీ నేతలు, మహిళా మోర్చా వీరందరూ కూడా ఎంతగానో విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు జానీ భాషకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.